హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంటి అలా చూస్తున్నా? దించు, తల దించు. చేస్తా, నిన్ను ఏదో ఒకటి చేస్తా. నిన్ను ఏదో ఒకటి చేసి ఈ ప్రపంచానికి నేనేంటో నిరూపించుకుంటా. కొత్త రెసిపీ సృష్టిస్తా. ఈ ప్రపంచంలో తిరుగులేని వ్యక్తిగా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా అవతరిస్తా. ఫ్యాక్టరీ పెడతాను, వందల మంది పనులను సృష్టించేస్తాను. చేస్తానే, నిన్ను ఏదో ఒకటి చేసేస్తా. చేయలేను అనుకుంటున్నావా ఏంటి? అమ్మయ్యా, లేకపోతే నన్ను చూసి ఎక్కిరిచ్చేస్తావా? చూడు ఏం చేశాను నిన్ను. అది వీటిని కూడా వదిలిపెట్టడం ఎందుకు? వీటిని అది ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు 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 ఉప్పు. మన చేతిలోంచి చేస్తే ఇంకేదో వెరైటీ ఉండాలి. పసుపు కూడా వేద్దాం, కొంచెం పంచదార, కొంచెం యాలకులు, జీలకర్ర అన్నీ వేస్తే పోలే. వాయమ్మో, ఈ రెసిపీ కోసం జనాలు పడిచేస్తారా ఏంటి? ఇది ఆవకాయ అంటే. ఇప్పటిదాకా చాలా మంది ఏదేదో ఆవకాయలు పెట్టారు, కానీ ఇలా వెరైటీగా ఆవకాయ పెట్టిన మాత్రం నేనే. పొట్లంతా ఎప్పుడు ఘాటు ఘాటుగా గబ్బు గుంపు కొడుతుంది. ఏం చేసావు? పొగ పొగ, దోమల పొగ. అలా లేదే ఇది. స్నానం చేసావు నువ్వు? నాకైతే లేదు, నువ్వు వచ్చిన తర్వాత ఈ వాసన వచ్చింది. శుభ్రంగా స్నానం చేసి బొట్టు పెట్టుకుని మరీ వచ్చాను నేను. ఈ మధ్య నువ్వు స్నానం చేయకుండా కూడా బొట్టు పెట్టుకున్నావు అని తెలిసిందిలే. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు బాగానే వస్తాయి నీకు. అవును, చేతులు ఎంటుకో, ఇలా వెనక్కి పెట్టుకుని మరి ఇది వ్రతం వ్రతం వ్రతం. పెద్దవాళ్ళు కనపడగానే చేతులన్నీ వెనక్కి పెట్టుకోవాలని కొత్త వ్రతం చేస్తాను. వారి సన్నాసి ఎవరైనా వ్రతం చేయాలనుకుంటే పెద్దవాళ్ళు కనిపిస్తే ఇలా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తారు, లేదా సాష్టాంగ నమస్కారం చేస్తారు, లేదా దేవుడి గుళ్ళు అయితే పొర్లుడు దండాలు పెట్టుకుంటామని మొక్కుకుంటారు. నువ్వేంటి చేతులు వెనక పెట్టుకునేదో వ్రతం అంటే? ఆ కాలం 96 ఏదో చేస్తున్నాడు. అది కాదు బాబాయ్, ఏమైంది? నన్ను ముట్టుకోకు, వ్రతం చేసేలా ముట్టుకుంటే మారిపోతావు. ఏంటి ఇది? ఇది పసుపు అది ఏది అంటే ఏం చేసావు? చెప్తాను బాబాయ్. ఇంత గొప్ప రహస్యాన్ని నువ్వు ఛేదించావు తెలుసా? అంటే ఒక గొప్పవాడి పక్కన ఇంకో గొప్పవాడు నుంచున్నాడంటే నువ్వు గొప్పవాడివే. నాకు తెలియకుండా గొప్పవాడు అయిపోదాం అని ఏమన్నా ఆలోచించేవమ్మా? అంతకంటే సంతోషించేవాడు ఎవరు ఉంటాడు? చెప్తాను నువ్వు అవాక్ అవ్వద్దు. ఏంటి ఇది? ఈర్షపడద్దు. ఇన్ని సంవత్సరాలు నువ్వు చేయలేంది ఒక 2 రోజుల్లో నేను సాధించానని కుళ్ళుకోకు, ఏడవకు. ఇదిగో ఆకులు ఉండేసరికి కనపట్లేదా? ఇదిగో ఆవకాయ. ఇది ఆవకాయ? ఆవకాయ ఆవకాయ బాబాయ్, కొత్త రెసిపీ. ఇప్పుడు ఈ రెసిపీ పెట్టాను కదా, చూడు ఇంకొక సంవత్సరంలో ఎంత పాపులర్ అయిపోతాను. అబ్బో, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ బిజినెస్ మ్యాగజైన్ చూసినా మొత్తం నా ఫోటోనే ఇట్లుంటది. అవునే, మొత్తం బిజినెస్ మ్యాన్. అంతటితో అయితే పర్లేదు, తీసుకెళ్లి కటకటాలు వెనకాల పారేస్తారేమో అది ఆలోచించి ఒక్క రెసిపీ పెట్టి పచ్చళ్ళు పచ్చళ్ళు పచ్చలోయ్ పచ్చలోయ్ అని అమ్మేస్తారు. ఇది ఆవకాయరా? కొంచెం అటు ఇటు ఏదో అయింది. ఇది ఆవకాయ కదా బాబాయ్, నాకు ఆవకాయ పెట్టడం రాదు. కారం వేసానా, దీన్ని 4 రోజులు ఎవరికి కనపడకుండా ఎక్కడో అక్కడ దాచిపెట్టారనుకో, బయటికి దిగంగానే మంచి ఆవకాయ రెడీ రెడీ అవ్వడం. అది తీసుకెళ్ళినప్పుడు చెత్తపొట్లు అలాగే పారేయచ్చు. అప్పుడే గబ్బు కంపు, ఇప్పుడున్న వాసన తాలతో ఇంకా గబ్బు కంపు కొడుతుంది. అది ఆవకాయ అంటే ఏమనుకుంటున్నారా? ఏంటి? చైత్ర మాసం వైశాఖ మాసం లాగానే ఏం చేస్తాం, ఆవకాయ పెట్టుకుంటాం. ఇది ఏడాది పొడుగునే ఉంటుంది. అవును ఉంటది. ఏడాది పొడుగున అది జాగ్రత్తగా ఉండాలంటే ఎంత శ్రద్ధగా చేయాలి? మీరు పెట్టే ఆవకాయ 1 year ఉంటుంది. అవునా? మినిమం. నేను పెట్టే ఆవకాయ మినిమం ఒక 100 సంవత్సరాలు ఉంటది. తీసుకెళ్లి చెత్తపొట్లో పారే ముందు. ఆవకాయ అంటే ఇలా ఉండకూడదు, ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, నువ్వు చెయ్యి. అంటే ఈ రోజు నువ్వు ఆవకాయ చేసి చూపించబోతున్నావు అనమాట.
ఇప్పుడు మనం చేయబోతున్నది ఏమిటి? మహత్తరమైనటువంటి ఆవకాయ. అవును, ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే అని వెనక రోజుల్లో చాలా మంది కవులు కూడా రాశారు. ఎందుకంటే ఓసారి పెట్టుకున్నాం అనుకో, ఏడాది పొడుగునా కాదు 2-3 సంవత్సరాలు అయినా సరే చెక్కు చెదరని ఉక్కు పదార్థంలో అలా పెట్టి ఉంటుంది. చెక్కు చెదరని ఉక్కు పదార్థం అంతే మరి, సాలిడ్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? సరే ముందు మామిడికాయలు తీసుకో చెప్తా. వెరీ గుడ్, బాగా తీసేవరా. దీన్ని ఈ సైజు కాయని సహజంగా ఏం చేస్తారంటే 8 ముక్కల కింద కట్ చేస్తారు. అయితే టెంకతో సహా కట్ చేయాలి వీటిని. చూద్దాం ఎలా కట్ చేస్తావు. కట్ చేయి కరెక్ట్ గా 8 ముక్కల కింద కట్ చేయాలి కదా. 8 కావాలి నీకు, అంతే కదా? అంతే. ముక్క ఏమాత్రం చిట్లిపోయినా అది బాగుండదు, చూసావా? అది పద్ధతి. తీసేయాలి. మళ్ళీ ఇప్పుడు ఒక్కోదాన్ని 4 ముక్కల కింద కట్ చేయి. ఆవకాయ తినేటప్పుడు మధురంగా ఉంటుంది నాయన, కానీ పెట్టడం అనేది ఎంత కష్టం అవుతుంది ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఎలా కట్ చేయాలో నీకు నేర్పించడం కోసం నీతో కట్ చేయించా. అర్థమైందా? కట్ చేసిన ముక్కలు అక్కడ ఉన్నాయి, తీసుకురా. ఎంత అలా చూస్తావు? ప్రతి మొక్కకి ప్రాధాన్యత ఏమిటంటే ఈ టెంకతో సహా ఉండాలి. వీటిని ఏంటి ఏమాత్రం తడి లేకుండా ఏ ఫ్యాన్ కిందో ఆరబెట్టుకోవాలి. తడి ఏమైనా ఒకవేళ పొరపాటున ఉన్నట్టయితే పొడి బట్టతో దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇది ప్రాసెస్. వెరీ గుడ్, అర్థమైందా? నైస్ ప్రాసెస్. దీంట్లో కావాల్సింది ఏమేమిటి చెప్పండి. 25 మామిడికాయలు అనుకో, 1 కిలో కారం పడుతుంది. 1 కిలో ఉప్పు పడుతుంది. 1 కిలో ఆవపిండి పడుతుంది. 1 లీటరు నూనె పడుతుంది. ఇవి కాకుండా మనం వేసుకునేది ఏమిటి? మెంతులు, పచ్చి శనగలు గట్టిగా ఉంటాయి, ఆ పచ్చి శనగలు, తర్వాత వెల్లుల్లిపాయలు, చిటికెడంత పసుపు కూడా వేయాలి. ఎందుకంటే యాంటీసెప్టిక్ అంటారు కదా, దాన్ని కూడా కాస్త వేసుకోవాలి. ఇందాక నేను అన్ని వేసాను, దాన్ని ఎందుకు అవకాశం లేదు? దాంట్లో బిర్యానీ ఆకులు వేసావు, రకరకాల చెత్తా చెదరం అన్ని వేసావు. అవునవును. ఏ పదార్థం దేంట్లో వాడాలో దాంట్లో వాడాలి ఆయన, అన్ని ఒకే దాంట్లో వేస్తానంటే చేసేద్దాం. రెడీయా? ఒక్కొక్కటి తీసుకోవచ్చా? ఏమున్నది అక్కడి నుంచి? కారం, అటు కారం, ఉప్పు, నెక్స్ట్ ఆవు పొడి, శనగలు, మెంతులు, వెల్లుల్లి రేఖలు. ఆ పెద్ద ప్లేట్ తీసుకో. ఇవన్నీ కలపడానికి పొడిగా ఉందా చూడు ముందు, అది ఇంపార్టెంట్. పొడిగా ఉందా? కారం వేయి. కారం రెండేసి వేసేయి. ఉప్పు కూడా 2 కప్పులు వేసేయి. ఇది రాతి ఉప్పు అంటారే, కళ్ళు ఉప్పు అంటారు, అదనమాట, పొడి కాదు. ఆవు పొడి కూడా వేయి దాంట్లో. మెంతులు వేయి, శనగలు వేయి, పసుపు కూడా వేయి. ఇప్పుడు కాస్త ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదు, ఇవి కూడా వేయి. మొత్తం కలుపు. ఉప్పు, కారం, ఆవు పొడి 3 మొత్తం కలిసిపోవాలి. అది బాగా కలిపిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో, ఈ పొడిగా ఉన్న మామిడికాయ ముక్కలు వాటిలో వేసి కలిపామనుకో, దీంట్లోంచి ఊరడం ప్రారంభిస్తుంది ముక్కల్లోంచి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అది వేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఏమిటి? దీంట్లో ఉన్న పులుపు దాంట్లో కలుస్తూ ఉంటుంది, దాంట్లో ఉన్న ఉప్పు కారం దీంట్లోకి ఎక్కుతాయి. అదనమాట ప్రాసెస్. అర్థమైందా? వెయ్యి ముక్కలు కూడా వేయి దాంట్లో. తడి లేవు కదా అసలు? లేవు. చూసుకో, నువ్వు కలుపుతుంటే నీ చేతిగా తడి తగులుతుంది చూడు, కావాలంటే కాస్త. అవును బాబాయ్. నువ్వుల నూనె ఉంటుంది చూడు, అక్కడ తీసుకో. ఉంది కదా, వేస్తూ కలుపుతుంటే నీకు ఆ ముక్కలు, ఆ ఉప్పు కారం కూడా దాంట్లో కలుస్తాయి అన్నమాట. అది ఏమాత్రం తడి అనేది తగలకూడదు, అది ముఖ్యమైన చాలా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఈ బాగా 2 రోజులు ఊరిన తర్వాత ఏం చేస్తామంటే జాడీలోకి మార్చుకుంటాం చూడు, అప్పుడు అవసరం అనుకుంటే మళ్ళీ కాస్త నూనె వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కారం కూడా అప్పుడే కరెక్ట్ గా తెలుస్తుంది. ఎందుకని? ఉప్పు కారం పులుపు 3 కలుస్తాయి కనుక. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే అప్పుడు మళ్ళీ కారం వేసుకుంటారు కూడా. జాడీలో పెట్టిన తర్వాత ఆవకాయ పైన మాత్రం నూనె తేలుతూ ఉండాలి, అంటే అంత ఎక్కువగా నూనె పడుతుంది అని నా ఉద్దేశం. అలా నూనె తేలితేనే ముక్క బాగా నిలవ ఉంటుంది.
ఇప్పుడు ప్రతి మొక్కకి అంటింది ఇది. వెరీ గుడ్. దాన్ని మొత్తానికి ప్రస్తుతానికి ఏం చేస్తామంటే ఒక జాడీలోనో గిన్నెలోనో తడి లేని చూసి దాంట్లో జాగ్రత్తగా పెట్టుకో. మనకి మొదటి నుంచి ఒక సామెత ఒకటి ఉంది. ఏంటో? ఉప్పు లేని పప్పు, ఊరగాయ లేని సద్ది అని. అంటే పొద్దున్నే సద్యనంలో కూడా చిన్న ఊరగాయ ముక్కతో తిన్నాం అనుకో, ఆ సరదా వేరు. బాబాయ్ మొత్తం అందులో పెట్టేసాము. ఇంకా ముక్కలున్నాయి కదరా, ఆ ముక్కలు కూడా దాంట్లో వేసాయి. ఇది కరెక్ట్ గా 2 రోజుల తర్వాత చూస్తే పైన అంతా తేట ఆయిల్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ముక్కలో ఉన్న నూనె మొత్తం పొంగుద్ది కాబట్టి. ముక్కల్లో ఉన్న ఏమంటారు రసం ఉంటుంది కదా, ఆ రసం కూడా ఈ ఉప్పు కారంలో కలిసిపోతుంది. నూనెతో పాటు కలిసిపోయి అలా పైకి తేటగా తేలుతుంది. ఓహోహో బాబాయ్, ఈ ప్లేట్ చూస్తే నీకు ఏమైనా జ్ఞాపకం వచ్చింది? అమ్మ గుర్తుకొచ్చేస్తుంది బాబాయ్. ఏంటది? అయిపోగానే ఇందులో వేడి వేడి అన్నం వేసి చక్కగా కలిపి అందరికి 2 ముద్దలు అలా పెట్టేది. వెరీ గుడ్. మా అమ్మ కూడా నాకు అలాగే జ్ఞాపకం. మీ అమ్మ వాళ్ళ అమ్మ కూడా అలానే పెట్టింది. అంతే అంతే కదా. కొత్త ఆవకాయ కలుపుకున్న ప్లేట్ లో కాస్త వేడి వేడి అన్నం వేసి తింటే ఉంటుంది రే. అబ్బో అబ్బా, స్వర్గానికి వెతుడు దూరంలో ఉన్నట్టే. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? మర్చిపోయాను బాబాయ్. నెక్స్ట్ ఏంటనేది టైం ఎంత? అరే టైం అయిపోయింది బాబాయ్. నేను ఒక పెళ్లి కాంటాక్ట్ ఒప్పుకున్నాను. అక్కడ పచ్చలన్నీ మనమే చేస్తామని. భోజనం టైంకి నేను వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతాయి బాబాయ్. మర్చిపోయాను. నేను పెట్టిన ఆవకాయ అక్కడ మెయిన్ పార్ట్ అనమాట. పెళ్లికి హైలైట్ ఆవకాయ నేను పెట్టాను. నాకు తెలియకుండా ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా ఒప్పుకుంటున్నావు నువ్వు. మరి జాగ్రత్త. అబ్బో ఏమైందిరా? అమ్మా ఎండాకాలం కదా, కంగు దెబ్బలు కొంచెం ఎక్కువ. కంగు దెబ్బలా? ఎండాకాలం కంగు దగ్గర కొంగ వచ్చేటప్పుడు కొంగ పిలిచింది, రమ్మంటే వెళ్ళలేదు. అది అమ్మో. ఊరగా ఎవరికైనా తినిపించావా? ఏం తినిపోయాడు? ఎవడు తిన్నాడు అక్కడ? ఎవరు తినే ఉంటాడులే. తిన్నాడు. ఎవడో తిని ఉంటాడు. 10 మంది కలిపి నీకు తినిపించి ఉంటారు. ఎవడో తిన్నాడా? పెళ్లి కూతురు తండ్రి అన్నంగాడు జాడి. అబ్బో కొత్త ఆవకాయ అని చెప్పి 2 ముక్కలు తిన్నాడు. ఎవడో పిలిచినట్టు అట్టబడిపోయాడు. నాకు అర్థం కాదు. నోట్ నుంచి నురుగు కూడా వచ్చినట్టుంది. నాకు తెలియదు ఇంకేం జరిగిందో తెలియదు కానీ ఈ గ్యాప్ లో బాబాయ్ గ్యాప్ కూడా కొట్టారనుకో. అంత కష్టం నువ్వు క్రియేట్ చేసింది. నీకు బుద్ధి జ్ఞానం ఉందిరా. శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఏ పదార్థాలు తీసుకెళ్ళాలి, ఏమేమి పెట్టాలి, ఇవన్నీ ఆలోచించుకుంటున్నా. నేనేమనుకున్నాను, అక్కడేమో కొత్త పెళ్లి, కొత్త ఆవకాయ, కొత్తగా ఉంటది, కొత్త ఆరంభం అనుకున్నా నేను. కొత్త పెళ్లి పెళ్లి అంటేనే కొత్త ఏంటి ఏం పెట్టావు దీని మీద? పప్పు. ఏం పప్పు? ముద్దపప్పు. నీ దుంప నేను వచ్చే గ్యాప్ లో ముద్దపప్పు రెడీ చేస్తాను. ఎట్లా? కందిపప్పు చూడంగా నాకు గుర్తుకొచ్చింది. నేను ఒక టన్ను కిష్టికలు వదులుతాను నువ్వు చెప్పదని. అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ముందు దాంట్లో చిటికడు ఉప్పేయి. నువ్వు మారు జీవితంలో. ఏం మారుతావు? ముందు నాకు పని ప్రధానం ఆయన. అలాగే కొద్దిగా పసుపు కూడా వేయి. కొంచెం ఎక్కువ వద్దు పసుపు కూడా. చాలా కొంచెం వద్దురా, ఎక్కువ అవుతుంది. అంత వద్దు. చాలు. అది చాలు. ఉడికిందా పప్పు? కొంచెం ఉడికింది. ఉడికితే ఇంక స్టవ్ ఆపి చెప్తా. ఇప్పుడు ఏం చేస్తావంటే మాత్రమే వేడి గోరువెచ్చని అన్నం తీసుకుని ఎందాక ఆవకాయ కలిపి చూడు. అవును, ఆ ప్లేట్ లో వేసి చూద్దాం. బాబాయ్ ఈ కందిపప్పు చూస్తుంటే నాకు ఒకటి వస్తుంది. అది నీకు చెప్తాను. ఆ సీజన్ నువ్వు చెప్పాలి. భయపడకు, చాలా చిన్నదే. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. చెప్పు బాబాయ్. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. అంటే నువ్వు కందిపప్పు, నేను పందికొక్కునా? అదే ఒక మంచి ఆలోచన చెప్తా. ఏం లేదు, ఇప్పుడు ఈ ఆవకాయని ప్యాకెట్ లో చేసి, ఎట్లా పప్పు కూడా ఉంది కాబట్టి పప్పు కూడా ప్యాకెట్ లో చేసి, ఆవకాయ పప్పు ప్యాకెట్లు అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ ముందు అమ్మావనుకో, అబ్బో డబ్బులే డబ్బులు. అసలు నా పేరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఏమంటావు బాబాయ్? గబ్బు కంపు కొడుతుంది. ఎందుకు? అందరూ కలిసి ఎరగొడతారు. ఊరగాయ అనేది కలకాలం నిలవ ఉండేది. నువ్వు చెప్పిన కందిపప్పు పొద్దున్న చేసుకుంటే సాయంకాలంకే కంపు కొడుతుంది. అది సెంటు కొడదాం. సెంటే పోతుంది కదా పప్పు. ఎందుకు? అబ్బా నీకు తెలియట్లేదు బాబాయ్. ఏదో నా బిజినెస్ ఆలోచనలన్నిటిని ఏ విధంగా తొక్కేద్దామా అని చేద్దామని చూస్తాను. ఇంకో ఆలోచన వచ్చి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందా, ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టికెట్ తో పాటు ఆవకాయ విత్ పప్పన్నం పెడితే ఫుల్ కంపెనీ సేల్ అయిపోద్ది కదా. నాకు ఎవరైనా ఎయిర్ కంపెనీ వాళ్ళు తెలిస్తే చెప్తా. ముద్దపప్పు వ్యాపారం ఫ్లైట్ లో ఎలా చేస్తావురా? ఏముంది, ఇంటి దగ్గర ముద్దపప్పు ఆవకాయ కలిపి అన్నం ప్యాకెట్ లో చేసేసి అబ్బాయి ఆవకాయ అన్నం అని పెడితే
అయితే ప్రతి దానికి కూడా ఒక లైసెన్స్ పద్ధతి, ఎయిర్లైన్స్ వాళ్ళకు రూల్స్. నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పించవచ్చు కదా ఒకటి. ప్రయత్నం చేద్దాం. అలాగే నీ ఆలోచన తప్పకుండా నేను ఏర్పాటు చేస్తా. ఇగో ఈ ఐడియా నాది. అలాగే సిస్టర్ బై అబ్బాయి కొట్టేకు చీప్ గా. చిచి వద్దు, ముందు దాని మీద తన్నం తీసుకో, వెలిగించు, అందులో వెన్నపూస ఉంది చూడు, తీసుకో. వెన్నపూస అంటే ఏమిటి? ప్రశస్తమైన తాజా నెయ్యి ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం అన్నమాట. కొంచెం సువాసన కోసం అని చెప్పి దాంట్లో 1-2 కరివేపాకు రొబ్బలు ఆకులు అలా తురిమేసి దాంట్లో వేస్తాం, కాస్త కరగని. కరివేపాకు రొబ్బ తీసుకుని కందిపప్పు అనేది ఎంత ప్రశస్తమైందంటే శాకాహారుల ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా సరే కందిపప్పు లేకుండా ఉండదు. ముద్దపప్పు ఉండాల్సిందే. అందుకే ఎవరైనా పెళ్లికి వచ్చిన పెళ్లి ఇంట్లో ఉందనుకో, ఏమంటే పప్పన్నం ఎప్పుడు పెడతారండి అంటారు. అవునవును. అంటే వచ్చి పప్పన్నం పెట్టమని కాదు వాళ్ళ ఉద్దేశం. పులిహార కావచ్చు, బూర్లీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ముద్దపప్పు కందిపప్పు శ్రేష్టమైంది, అది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది అయిపోయింది. అయిపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేముంది? అయిపోయింది. అయితే ముద్దపప్పు రెడీ. రే ఆ ప్లేట్ తీసుకుని ముందు అన్నం కలుపుకోవద్దు, మనం కొత్త అవకాశం కలుపుదాం. ఈ ముందు ఈ నెయ్యిని స్టవ్ ఆఫ్ చేసేయి. ఈ కరివేపాకు కూడా కేవలం మనం సువాసన కోసం చెప్పి దీంట్లో కాస్త వేసుకుంటున్నాం. సహజంగా అయితే ఒట్టి నెత్తోటే ముద్దపప్పు కలుపు తింటాం అన్నమాట. ఇప్పుడు నీ కోరిక నేను నెరవేరుస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఇందులో వెయ్యి, దీంట్లో సగం అన్నం వెయ్యి, దాంట్లో సగం ఆ గరిటి తీసారా వెయ్యి, కలుపు. మంచి వాసన వస్తుంది బాబాయ్. చూస్తుంటే నేను నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి కదా మరి. సరే అయితే నువ్వు అలా కలుపుతుండు. అవును అన్నట్టు ఆ సుత్తి సుబ్బారావు గారు ప్రతి ఏడాది కొత్త ఆవకాయ అరుస్తుంటాడు కదా. ఈ ఏడాది వాడికి 50 కాయ కావాలా, 100 ఆవకాయ పెట్టమంటాడా అడిగేసి వస్తాను. అప్పటిదాకా కలుపుతుండు. నేనేమో నా నోటికి వచ్చింది వాగుతూ ఉన్నాను, ఈయన మాత్రం ప్రతి ఏడాది ఆవకాయ పెట్టి సైలెంట్ గా బిజినెస్ చేసేస్తున్నాడా. అమ్మ బాబాయ్, ఎంత చేసి ఎంత వ్యాపారం చేసి ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నావా రాని సంగతి చెప్తా. బాబాయ్ రండి కూర్చోండి. నిన్ను కూడా నాకంటే గొప్ప వ్యాపారస్తుడిగా తయారు చేయాలని మీ బాబు నిన్ను విన్నావా? అవును బాబాయ్, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు నువ్వు ఈ ఆవకాయ పచ్చడి పెట్టి? ఎన్ని సంవత్సరాలు చేసినా ఏం ప్రయోజనం? చెప్పు, ఎన్ని కాయలు ఇచ్చాడు ఈ సంవత్సరం? ఎవరు వాడు ఎన్ని కాయలు పెట్టమన్నాడు? ఎంత 100 పెట్టమన్నాడు, 100 కాయ మాగాయ పెట్టమన్నాడు. 100 కాయ ఆవకాయ, 4 పిల్లలు ఉన్నవాడు కదా వాడు. బాబాయ్ మనం కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం బాబాయ్. ముందు నేర్చుకుంటే పని, ఆ తర్వాత ఏదైనా సరే స్టార్ట్ చేయొచ్చు. ఏ పని నేర్చుకోకుండా బిజినెస్ అంటే ఎందుకు పనికి వస్తుంది? ఏది బిజినెస్ అనుభవం లేకుండా చేయొద్దు అంటారు, అంతేనా? ఏదైనా కానీ అనుభవం సంపాదించిన తర్వాత వ్యాపారం మొదలెట్టాలి. కరెక్టే బాబాయ్. ముందు ఇవన్నీ సెపరేట్ గా ఇలాగే పట్టించుకుందాం. మరి ఓకే, ముందు తీసుకురా. ఇంత కష్టపడి నేర్పించాం కదా, ఇంత కష్టపడి నువ్వు నేర్చుకున్నావు కదా, ఏది ఎలా చేసావు చెప్పు. ఆవకాయ ముందు. ఇప్పుడు ఆవకాయని ఏం చేసామంటే, ఒక బేసన్ లో కారం, రాళ్ళుప్పు, ఆవపిండి, మెంతులు, శనగలు, చిటికెడు పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. అందులో మామిడి ముక్కలు వేసి కలిపి అందులో నువ్వుల నూనె పోసి కారం అంటేదాకా బాగా పట్టేంత వరకు కలుపుకొని దీన్ని జాడిలో పెట్టుకుని 3 రోజుల పాటు ఊరనిస్తే ఆవకాయ పచ్చడి రెడీ. అలా చేసాం అనమాట. ఎక్కింది. పప్పు నేను గ్యాప్ లేకుండా నువ్వు చేసావు కదా, పప్పు నువ్వెలా చేసావు? ఏముంది, వెరీ సింపుల్ కదా. ముద్దపప్పు ఇలా తయారు చేసుకుంటాం. ఒక గిన్నెలో కందిపప్పు నీళ్లు వేసి కాస్త ఉడికిన తర్వాత అందులో చిటికెడు పసుపు, ఉప్పు వేసి కలుపుకుంటే ముద్దపప్పు రెడీ. ఒక గిన్నెలో కాస్త వెన్నపూస బాగా కరిగించుకుని అందులో 2 కరివేపాకు రొబ్బలు వేసుకుంటే తాజా నెయ్యి తయారవుతుంది అనమాట. ఈ ముద్దపప్పు ఆ నెయ్యి కలిపి ఇక ఆవకాయతో కలిపి కొడితే ఉంటుంది ఆ మజా వేరు. అంతే. ఆవకాయ నేను, ముద్దపప్పు నువ్వు. బాబాయ్ రోజు కూడా ఒక్కొక్క ఐటమ్ ఇలా మన ఇద్దరం పంచుకుంటే ఆడుతూ పాడుతూ చేసేయచ్చా? డెఫినెట్లీ. బాబాయిని మించిపోయిన అబ్బాయి తీసుకురా జాగ్రత్తగా. ఈరోజు మంచిగా పెద్ద పెద్ద ఐటమ్లే ఉన్నాయి బాబాయ్ నీకోసం. గుడ్. ఉల్లిపాయ, నెయ్యి,
ఆవకాయ అన్నం ఉత్తన్నం. ముందుగా ఏం చేయాలంటే ముద్దపప్పు చెప్తాను. ముద్దపప్పు ఎందుకంటే ఖాళీ విత్తరాకులో ఒట్టన్నం ఎప్పుడు పెట్టకూడదు, అది అంతే, శాస్త్రం ఒప్పుకోదు దాన్ని. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అన్నం పెట్టు. ఓకే, నెక్స్ట్ ఆవకాయ అన్నం పెట్టి ఇక్కడ. ఆవకాయ అన్నం. ఇప్పుడు చూసా అన్నపూస కర్ర పెట్టి నెయ్యి చేసాం కదా, ఈ పప్పుని ఇది కలిపి అన్నమును నెయ్యి వేసే దీని మీద. వెరీ గుడ్, పప్పు కలుపు. వేడి వేడిగా వేడిగా తింటేనే అరుగుగానే మంచిదిరా. అది చల్లారి పెట్టుకునేప్పుడు ఫ్రిడ్జ్ లో తింటామంటే ఎట్లా మరి? ఏమిటివి? ఉల్లిపాయలు. ఇది ఎందులో తినాలి? ఎందులో తినాలంటే అందులో తినాలి. అందులో కాదు, ఆవకాయ అన్నంలో తినాలి. మొత్తం కలిపే కదా. ముందు చూస్తా టేస్ట్. ముద్దపప్పు నెయ్యి ఉంటే ఇంకేం అవసరం లేదు బాబాయ్. అది మరి ఇది కూడా ఒక ముద్ద రుచి చూడు. అసలు ఒక ఉల్లిపాయ ముక్కతో తిని చూడు. దీంట్లో విశేషం ఏంటంటే కొంచెం కారం ఘాటు ఎక్కువైంది అనుకున్న వాళ్ళు పెరుగు గాని లేకపోతే మేగడ గాని కలుపుకుని కూడా తింటారు. ఆవకాయ ఉల్లిపాయ అదిరిపోయింది. అదిపోయింది కదా. ఇప్పుడు కాస్త పెరుగు వేసుకుని కూడా కలిపి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. స్పూన్ తీసుకో. ఏది ఎక్కడ ఉంది గరిటె? ఓకే, ఆవకాయ ముద్దపప్పుతో కలిపి కొట్టు. చెప్తా ఒక దెబ్బ. ఇదేంటి? ఆవకాయ చూడండి. ఇదే ముద్దపప్పుతో శుభ్రంగా ఈ పులుసుని చూడు, సాంబార్తో కూడా సెపరేట్ గా మళ్ళీ కలుపుకున్నాను. అలాగే ఇంక చూసేవా కొత్త ఆవకాయ కారం ఏదైతే ఉందో దీంట్లో కాస్త పెరుగు గాని పెరుగు గాని మేగడ గాని కలుపు తింటే ఆ మజా వేరు, ఆ రుచి వేరు. అంతే కానీ బాబాయ్. మళ్ళీ ఏడాది ఎప్పుడు వస్తుందా, మళ్ళీ కొత్త ఆవకాయ ఎప్పుడు పెట్టుకుందాం అని ఆత్రంగా ఎదురు చూస్తాం అన్నమాట. ఈ గ్యాప్ లో సాంబార్ తో కొడితే గంట చేసుకుని చెప్తా. అది అది దీని మీద పోసే చెప్తా. దీని మీద పోసే అది ఆల్ మిక్స్డ్. చూడండి, కొట్టు. అద్దరిపోయింది అంతే. ఈ ఏడాది ఆవకాయతో స్టార్ట్ అయింది, అద్దరిపోద్ది అంతే. టైం ఎంత అయింది? చూసి కూడా మళ్ళీ అడుగుతావే. ఇదే ఆఫీస్కి వచ్చే టైము? ఇదా ఆఫీసా? ఇలా రోజు రోజుకి డబ్బులు ఇస్తానంటే రోజు లేట్ గా వచ్చేస్తాను బాబాయ్. నేను నీకు ఇస్తానన్నది రూపాయలు కాదు, మరి నీతో తీస్తానన్న గుంజి. మరి సన్నాసి గోడ కుర్చీ అంటే గోడ దగ్గర కుర్చేసి కూర్చోడం కాదు, అవి కూర్చోడు పెట్టు. మామిడికాయ పులిహార. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.